ఉచితం ఎప్పుడూ అందంగానే ఉంటుంది. కాకపోతే ఆ తర్వాత ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయి సమాజానికి? ఉచితం వేరు, సంక్షేమం వేరు. నేను చాలా సార్లు చెప్పా. సంక్షేమం అంటే రోజు బ్రతుకుతున్నటువంటి వాళ్ళకి అప్పులు పాలవ్వకుండా ఓ రూపాయి సాయం చేయడం. కష్టపడేటువంటి కూలీకి ఓ రూ. 10 ఎక్కువియడం సంక్షేమం అంటారు. వాళ్ళకి కాస్త ఫ్యాన్ కొనుక్కోవడానికి డబ్బులియడం సంక్షేమం అంటారు. వాళ్ళ భోజనానికి ఒక పప్పో, ఉప్పో ఎయడం సంక్షేమం అంటారు. అలా కాకుండా పని పాట చేయకుండా కూర్చోబెట్టి నువ్విది వాడుకో అని ఇస్తే ఉచితం అంటారు. టీవీలు ఇవ్వడము, ఫ్రిడ్జ్‌లు ఇవ్వడము ఇట్లాంటివి ఉచితం అంటారు. ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం. సంక్షేమం కాదది. ఉచిత ప్రయాణం. దానివల్ల మిగతా సమాజానికి ఎట్లాంటి ప్రాబ్లమ్ అవుతుందో సాక్ష్యం ఇప్పటికే కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటి ఇప్పుడు చూడాల్సింది. ఇంతకుముందు తెలంగాణ బస్సులు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అన్నది. ఏమైందమ్మా? ఏడు దగ్గర తింటుంటారు. టిక్కెట్ పెట్టి కొనేవాడి బ్రతుకు రాబోయే రోజుల్లో ఇది. లేదా ఆ ఏలాడి బ్రతకాలి. కర్ణాటక అయిపోయింది ఇదే పరిస్థితి. తెలంగాణలో వచ్చింది. రేపు తెలుగుదేశం జనసేన ఆంధ్రప్రదేశ్లో గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ దృశ్యాలు చూడొచ్చు. కొన్ని కొన్ని వీడియోలు ప్రొజెక్ట్ అవుతున్నాయి. తెలంగాణలో ఆర్టీసీ బస్సుల వలన బాధపడుతున్నటువంటి వాళ్ళు. ఒక అమ్మాయి ఏమో కర్ణాటక నుంచి వచ్చిన అమ్మాయి ఐడి కార్డు చూపెట్టమంటే అది కర్ణాటక ఐడి కార్డు కనబడుతుంది. నేను తెలంగాణ అని అంటుంది. అది చూపించమ్మా అంటే కండక్టర్ మీద గొడవకు దిగుతుంది ముస్లిం అమ్మాయి. నువ్వు రా బయట రా చూసుకుందాం అంటోంది. తెలంగాణ వాళ్ళకి ఇది ఫెసిలిటీ నీకు కాదంటూ అతను అడ్డుపడుతున్నది. అదొక వీడియో ఫోకస్ అయింది. ఇంకొక మహిళ వృద్ధురాలు ఇవాళ గురించి ఆలోచిస్తున్నారు మీరు, నేను భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను, రేపు పొద్దున బస్సులు లేక వస్తువులు లేకపోతే ఎట్లా భావితరాలకి అన్నటువంటిది ఇంకొక మహిళ మాట్లాడింది ఒకటి వైరల్ అవుతుంది. ఇంకొక ఆడపిల్ల నేను రోజు స్కూల్కి కాలేజీకి వెళ్ళొస్తున్నప్పుడు ప్రశాంతంగా ఉండేటువంటిది ఇప్పుడు టికెట్ తీసుకుంటే హ్యాపీగా ఉంది, కానీ ఇప్పుడు చూస్తే బస్సు ఫ్రీ చేసి మాలాంటి వాళ్ళని వెళ్లకుండా చేస్తున్నారు, మా ఊరికి ఇదే లాస్ట్ బస్సు, మాకు కొత్త బస్సు కావాలి ఇప్పుడు అంటూ ఏడుస్తున్నటువంటి ఒక స్టూడెంట్కి సంబంధించినటువంటి పరిస్థితి. అక్కడ మహిళలు ఫుట్ బోర్డు మీద ఎక్కుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటివి ఎన్ని చూసినా ఫ్రీగా ఎక్కే వాళ్ళు ఆగుతారా? లేకపోతే సోషల్ మీడియాలో వచ్చిందని చెప్పి ఏమైనా మారిపోతారా? మొన్న ఆ టీచర్లలాగా మాకు అక్కర్లేదు ఫ్రీ అని చెప్పే వాళ్ళు ఉంటారా? అంటే 100కి 99 మంది ఉంటారు. 1% మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు. తెలంగాణ ఆర్టీసీ అయితే రోజు రోజుకి అప్పుల్లో కూరుకుపోతుంది. ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే ఇరుక్కుపోతుంది. ఎందుకంటే తాజాగా చూస్తే ఆక్యుపెన్సీ విపరీతంగా పెరిగింది. నో డౌట్ ప్రోగ్రామ్ సక్సెస్, కాకపోతే పేషెంట్ డైడ్ కాకూడదు. అంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ పరిస్థితి రాకూడదు. ప్రోగ్రామ్ సక్సెస్. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఫ్రీగా ఇచ్చేటప్పటికి రోజువారీగా సగటున 28 లక్షల మంది ప్రయాణిస్తారు. అట్లాంటిది ఇప్పుడు 43 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. దాదాపుగా 13 లక్షల మందికి మేర ఎక్కువ అవుతోంది. 90% మంది ఈ ప్రయాణికుల్లో మహిళలే ఉంటున్నారు. ఈవెన్ మిగతా మహిళలు కూడా సఫర్ అవుతున్నారు. స్కూల్ స్టూడెంట్స్, కాలేజీ స్టూడెంట్స్ కూడా సఫర్ అవుతున్నారు. నుంచోడానికి కూడా లేక ఫుడ్ బోర్డింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది సక్సెస్ కావాలి అంటే బస్సులు భారీగా పెంచాలి, బస్సుల సంఖ్య విపరీతంగా పెంచాలి. అదే సందర్భంలో డబ్బులు తీసుకోకూడదు. ఓవరాల్గా చూసుకుంటే ఇందులో వస్తున్నటువంటి లాస్ అయితే ఆర్టీసీకి రోజువారీ ఆదాయం దాదాపు 4.5 కోట్ల రూపాయలు దాకా నష్టం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే టోటల్గా చూసుకుంటే రోజుకి ఆర్టీసీకి నిత్యం 13 నుంచి 14 కోట్ల ఆదాయం వస్తుంటే ఇప్పుడు అది 18.25 కోట్లకి చేరుకోవాలి లెక్క ప్రకారం అయితే.
కానీ ఇక్కడ దాదాపుగా 7 కోట్ల నుంచి 8 కోట్ల రూపాయల దాకా డబ్బులు రాకుండా ఉంది. అంటే ఆ డబ్బులు కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేసింది అనుకోండి, ఆర్టీసీ విపరీతమైన లాభాలు వచ్చినట్టు. రోజుకి 7 కోట్ల రూపాయలు చొప్పున నెలకు వచ్చేటప్పటికి 211 10 కోట్ల రూపాయలు కనుక రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఇస్తే ఆర్టీసీని లాభాల బాటలో ప్రయాణింపజేసినట్టు కొత్త బస్సులు కొనుక్కోవడం కానీ ఇవన్నీ జరుగుతుంది. అలాగాక ప్రభుత్వం ఆ డబ్బులు ఇవ్వకపోతే ఆర్టీసీ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ లాంటి పరిస్థితి అవుతుంది. చూసుకోవాల్సిన అవసరం ఉంది.